హాయ్ గైస్, దిస్ ఇస్ మురళి. ఎలా ఉన్నారు? నేనైతే నిన్న మన శంకరవర ప్రసాద్ మూవీని అయితే చూడడం జరిగింది. సో ఆ మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు పాజిటివ్స్, చిరంజీవి గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ వాజ్ గుడ్. వింటేజ్ చిరంజీవి గారిని అయితే ఈ మూవీలో మనం చూడొచ్చు. ఫస్ట్ ఫైట్ అయితే చాలా స్టైలిష్ గా అయితే తీశారు. స్క్రీన్ ప్లే వాస్ వెరీ గుడ్. హీరో ఇంట్రడక్షన్ సీన్ లో ఫస్ట్ ఫైట్ లో చిరంజీవి గారిని చాలా స్టైలిష్ గా అయితే చూపించాడు. చిరంజీవి గారిని తన అభిమానులు స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకుంటారో అదే విధంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి స్క్రీన్ మీద తన్ని ప్రజెంట్ చేశారు. చిరంజీవి గారి మూవీస్ గ్యాంగ్ లీడరు, గారాని మొగుడు, రౌడీ అల్లుడు ఇలాంటి మూవీస్ ని ఎవరైతే మనం అప్పుడు మిస్ అయ్యామో ఇప్పుడైతే అదే స్టైల్లో ఈ మూవీని అయితే రూపొందించారని నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్పాను. సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకటేష్ చిరంజీవి గారి మధ్య జరిగే సీన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారి యాక్టింగ్, మనం ఈ మూవీలో మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్. ఈ మూవీ నాకు తెలిసి అతనికి 8వ మూవీ అనుకుంటాను. అనిల్ రావుపూడి గురించి చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ని ఎలా క్యాచ్ చేయాలో, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలో అనిల్ రావుపూడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని ఈ మూవీతో మరొకసారి అప్రూవ్ చేశాడు. తను రొటీన్ స్టోరీలు తీసుకున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో తనకు బాగా తెలుసు. సో అలాగే ఈ మూవీలో కూడా ఏవేవి కావాలో ఫ్యామిలీ ఆడియన్స్కి అవన్నీ కూడా చూపించాడు. హీరోయిన్ నయనతార యాక్టింగ్ వాజ్ గుడ్. ఆమె తన ప్రీవియస్ మూవీస్ లాగానే ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ చేసిందని చెప్పాలి. సుష్మిత కొనిదిల్ల చిరంజీవి గారి డాటర్ కో ప్రొడ్యూస్ చేసిన మూవీ, ఫస్ట్ మూవీ ఇది. ఫస్ట్ మూవీతోనే తన హిట్ అందుకోవడం చాలా గొప్ప విషయం. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మంచి బీజిఎంని అందించారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు మూవీకి మరింత స్ట్రెంత్ అయితే ఇచ్చింది. కమింగ్ టు ఆటా సందీప్ ఈ మూవీలో 2 సాంగ్స్ కి అయితే డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సాంగ్స్ ఆ స్టెప్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. అతను ఆల్మోస్ట్ 15 years నుంచి మంచి మూవీస్ కోసం ట్రై చేస్తున్నాడు. ఫైనల్లీ హీ డిడ్ ఇట్. ఈ సంక్రాంతికి అయితే మనం మన ఫ్యామిలీతో చూడడానికి బెస్ట్ మూవీ అయితే నేను చెప్పగలను. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే స్టోరీ సింపుల్గా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు. మొత్తానికి బాస్ ఈస్ బ్యాక్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకునే మూవీ అయితే ఇది అవుతుంది. చూద్దాం ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో ఈ సంక్రాంతికి. కమింగ్ టు నెగటివ్స్, నాకెందుకో ఫస్ట్ హాఫ్లో చిరంజీవి కిడ్స్కి మధ్య వచ్చే సీన్స్ కొన్ని ల్యాగ్ అనిపించాయి. రొటీన్ స్టోరీ అయినా కూడా స్క్రీన్ మీద దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు అనిల్ రావుపూడి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు కూడా మీ మూవీ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో అందజేయండి.